పెద్దిని బీట్ చేసే విధంగా అల్లు అర్జున్ గారు ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి విధం కూడా మాకు కనిపిస్తుంది. ఈ యొక్క పెద్ది అనేది మామూలు లోకల్ ఉంది, ఈ యొక్క డీ గ్లామర్ రోల్ అది. అల్లు అర్జున్ గారి సినిమా అలా లేదు, అది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది. ఒక అంతర్జాతీయ స్థాయి నిపుణులు కూడా పనిచేస్తూ వెంటనే దీన్ని చూసినట్టు అల్లు అర్జున్ గారు వీళ్ళ కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళది ఇమీడియట్ గా వాళ్ళది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇద్దరి మధ్య పోటీ ఉంది, అల్లు అర్జున రామ్ చరణ్. వీళ్ళిద్దరి మధ్య ఎవడు గ్రేట్ హీరో అనేటువంటి కూడా వార్ నడుస్తున్నది. ఒకళ్ళని మించి ఒకళ్ళు సూపర్ డూపర్ హిట్ సినిమా తీయాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విషయంలో కనుక చూస్తే రామ్ చరణ్ గారు కొంత వెనకబడ్డారు. ఎలాగంటే అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా ద్వారా, పుష్ప 1 పుష్ప 2 ద్వారా సూపర్ డూపర్ హిట్ ఇచ్చి ఇంటర్నేషనల్ స్థాయిలో ఆయన హిట్ కొడితే, మరి రామ్ చరణ్ గారు కొంచెం వెనకబడిపోయారు. ఆయన గేమ్ చేంజర్ ద్వారా క్లాస్ సినిమా కూడా తీసి శంకర్ గారి దర్శకత్వం అయినప్పటికీ కూడా ఆయన అది యావరేజ్ స్టాకే ఉంది. కాబట్టి ఆయన వెనకబడ్డారని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆయన ఎంతో కసితో ఉన్నారు రామ్ చరణ్ గారు. ఈ యొక్క పుష్ప 2ని బీట్ చేసే సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ పెద్ద సినిమా అనేటువంటిది కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం చూసాము. ఆయన మాస్ లుక్ బ్రహ్మాండంగా ఉంది ఇందులో. ఈ యొక్క పుష్ప 2ని మించేటువంటి స్థాయిలో కూడా ఈ యొక్క రామ్ చరణ్ గారు తన జుట్టును పెంచి గడ్డాన్ని కూడా పెంచి మాస్ డైలాగ్స్ తోటి పుష్ప 2కి పోటీగా కూడా ఈ పెద్దని రిలీజ్ చేశారు. వెంటనే దీన్ని చూసినట్టు అల్లు అర్జున్ గారు వీళ్ళ కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళది ఇమీడియట్ గా వాళ్ళది రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా కూడా వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి పోటీని కూడా సూచిస్తుంది. ఫ్యాన్స్ ఎప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇద్దరి మధ్య పోటీతో ఎంత గొప్ప సినిమా వస్తే వీళ్ళు అంత ఎంజాయ్ చేస్తారు కాబట్టి. గొప్ప ఎంటర్టైన్మెంట్ గా ఏమైనా అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్. దురదృష్టవశాత్తు హెల్దీ కాంపిటీషన్ అవ్వట్లేదు, అన్హెల్దీ కాంపిటీషన్ పోటీ అవుతున్నది ఇది. ఎందుకంటే రీసెంట్ గా కూడా చూసినట్టయితే రామ్ చరణ్ గారి సినిమాని చాలా మంది ట్రోల్ చేయడం జరిగింది. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు చేశారు అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆ సినిమాని కొంతమంది కూడా డూప్లికేట్ కాపీ కూడా తీసి కొన్ని చోట్ల యూట్యూబ్స్ లో పెట్టడం, కొన్ని సైట్ లో పెట్టడం జరిగింది. కొంతమంది కావాలనే రామ్ చరణ్ గారి సినిమాని దెబ్బతీశారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. వాళ్ళ మధ్య ఉన్నటువంటిది బహిరంగం కూడా ప్రస్ఫుటమైంది. ఈ యొక్క మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇక పుష్ప 2 సినిమా టైంలో, ప్రమోషనల్ టైంలో ఆయన రాలేదు. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ టాలెంట్ ఉన్నా సరే ఆయన ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ సినిమాకి అవసరమైతే తను వెళ్ళి వాళ్ళ ప్రమోషన్ కూడా హెల్ప్ చేస్తారు. అటువంటి మరి పుష్ప 2 సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకు రాలేదు? ఇది చాలా పెద్ద ప్రశ్న. అదేవిధంగా రీసెంట్ గా కూడా చిరంజీవి గారి లేటెస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు ఒకే స్టేజ్ మీద ఉన్నప్పటికీ కూడా ఇద్దరు కనీసము పలకరించుకోవడం, ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకపోవడం, దూరంగా ఉండడం స్పష్టంగా కనపడింది. ఇప్పుడు ఈ యొక్క పెద్ద సినిమా అనేటువంటిది కూడా వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేసి గొప్ప స్థాయిలో వ్యూస్ రాగానే ఇమీడియట్ గా దానికి పోటీగా కూడా అల్లు అర్జున్ గారు వాళ్ళ యొక్క 22 సినిమాని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. ఈ యొక్క పెద్ద సినిమా రిజల్ట్ తో తెలుస్తుంది ఎవరు గొప్ప స్టారు, ఐకాన్ స్టార్ గొప్ప స్టారా లేకపోతే గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గొప్ప అనేది ఈ విషయంలో తెలిసిపోతుంది. 22 దీనికి పోటీగా చేశారు, అందులో ఎటువంటి పర్ఫార్మెన్స్ కూడా లేదు కదా. ఫస్ట్ పెద్దనే వస్తుంది, ఫస్ట్ రిలీజ్ అయిన పెద్దనే వస్తుంది. వీళ్ళు పుష్ప 2 పోటీగా రిలీజ్ చేశారు. ఇది పుష్ప 2ని దాటాలి అని పెద్ద రిలీజ్ చేశారు. దాన్ని దాటాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు అల్లు అర్జున్ గారు వాళ్ళు మళ్ళీ యాష్ డబుల్ ఈ 2020 సినిమా కూడా చేస్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క పెద్ద అనేది మామూలు లోకల్ ఉంది, ఈ యొక్క డీ గ్లామర్ రోల్ అది. ఈ యొక్క పుష్ప 2 లెవెల్లో ఉన్నట్టుంది. కానీ అల్లు అర్జున్ గారి సినిమా అలా లేదు, అది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది. ఒక అంతర్జాతీయ స్థాయి నిపుణులు కూడా పనిచేస్తూ పెద్దిని బీట్ చేసే విధంగా అల్లు అర్జున్ గారు ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి విధం కూడా మాకు కనిపిస్తుంది.